బిగ్ బాస్ ఫేమ్ యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయితో పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తుంది. షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ పై నమోదైన ఓ కేసు విషయంలో వాళ్ళ ఫ్లాట్లో ఇంట్లో తనిఖీలు చేశారు పోలీసులు. అక్కడ గంజాయి దొరకడంతో అన్నదమ్ములిద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్కు వైజాగ్ చెందిన ఓ యువతితో నిశ్చితార్థమైంది. పెళ్లికి 6 రోజుల ముందు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి ఫిర్యాదుతో షణ్ముఖ్ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుంటే గంజాయితో పట్టుబడ్డారు అన్నదమ్ములిద్దరు. అయితే షణ్ముఖ్ పాత్రపై దర్యాప్తు చేస్తున్నామన్నారు నార్సింగ్ ఏసీపీ. బిగ్ బాస్ ఫేమ్ యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయితో పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తుంది. షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్పై నమోదైన ఓ కేసు విషయంలో వాళ్ళ ఫ్లాట్లో ఇంట్లో తనిఖీలు చేశారు పోలీసులు. అక్కడ గంజాయి దొరకడంతో అన్నదమ్ములిద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్కు వైజాగ్ చెందిన ఓ యువతితో నిశ్చితార్థమైంది. పెళ్లికి 6 రోజుల ముందు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి ఫిర్యాదుతో షణ్ముఖ్ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుంటే గంజాయితో పట్టుబడ్డారు అన్నదమ్ములిద్దరు. అయితే షణ్ముఖ్ పాత్రపై దర్యాప్తు చేస్తున్నామన్నారు నార్సింగ్ ఏసీపీ. మరిన్ని డీటెయిల్స్ ధనరాజు అందిస్తారు. ధనరాజు, షణ్ముఖ్ బ్రదర్స్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి కారణాలేంటి? ఎస్ అనిల్, హైదరాబాద్లో చూసినట్టయితే ఈ బిగ్ బాస్ ఫేమ్ అయినటువంటి షణ్ముఖ్ బ్రదర్స్ సంపత్ అదేవిధంగా ఇద్దరు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. అయితే సంపత్తో పాటుగాను షణ్ముఖ్ ఇద్దరిని వేర్వేరు కేసుల్లో నార్సింగ్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే బిగ్ బాస్ ఫేమ్ అయినటువంటి షణ్ముఖ్ ఒక యూట్యూబర్గాను అదేవిధంగా బిగ్ బాస్ సీజన్లో 6th సీజన్లో కూడా ఆయన చాలా పాపులర్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయన సోదరుడైనటువంటి సంపత్ ఒక యువతితోటి నిశ్చితార్థం కొనసాగించాడు. ఎంగేజ్మెంట్ తర్వాత ఆ యువతిని పెళ్లి చేసుకోకుండా మోసం చేశారనే కేసు విచారణ పైన కూడా ఇటు నార్సింగ్ పోలీసులు ఫ్లాట్కు వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ ఆ ఫ్లాట్లో 16 గ్రాముల గంజాయితోటి ఇద్దరు కూడా పట్టుబడడం జరిగింది. అయితే 2 కేసులను విచారిస్తున్నటువంటి నార్సింగ్ పోలీసులు సంపత్తో పాటుగాను షణ్ముఖ్ను ఇద్దరిని కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు కూడా ఒకేసారి ఇరుకున పడటంతో మొత్తం ఈ కేసు అంతా కూడా చాలా వరకు సంచలనంగా మారుతుంది. అయితే ఓ వైపున డ్రగ్స్ కేసు, మరోవైపున యువతిని మోసం చేసినటువంటి ఈ షణ్ముఖ్ బ్రదర్స్ని కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ గాంజాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అదేవిధంగా ఈ షణ్ముఖ్ని విచారణ కొనసాగిస్తున్నటువంటి క్రమంలో మరోవైపున చూసినట్లయితే మరో టీము ఈ మౌనిక అనే యువతిని ప్రేమ పేరుతోటి మోసం చేసి ఆ తర్వాత మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు సంపత్. ఈ 2 కేసులను విచారణ కొనసాగిస్తున్నటువంటి క్రమంలోనే షణ్ముఖ్ బ్రదర్స్ మొత్తం మీద కూడా చాలా ఇరుకున పడ్డారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్ను విచారణ కొనసాగించేందుకు ఇటు నార్సింగ్ పోలీసులు లక్ష్మీనారాయణ ఏసీపీ ఆధ్వర్యంలో కూడా విచారణ కొనసాగుతుంది. అయితే తీగలాగితే డొంక కదిలేలాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ డ్రగ్స్ మాఫియా పైన కూడా చాలా వరకు వీరికి ఏ రకమైనటువంటి సంబంధాలు ఉన్నాయనే కోణంలో ఇటు షణ్ముఖ్ని విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపున సంపత్ ఏ రకంగా అంటే ఓ యువతిని నిశ్చితార్థం చేసుకొని ఆ తర్వాత ఆ యువతిని ఎందుకు మోసం చేశారు అనే విషయం కేసు విచారణ పైన కూడా ఆయన పైన విచారణ కొనసాగించి అతడిచ్చేటువంటి స్టేట్మెంటు, అదేవిధంగా యువతి ఏదైతే బాధితురాలైనటువంటి మౌనిక ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కూడా ఇటు సంపత్ను అరెస్టు చేయడం జరిగింది. మొత్తం మీద చూసినట్టయితే ఇద్దరు అంటే ఈ షణ్ముఖ్ బ్రదర్స్, సంపత్, షణ్ముఖ్ వినయ్ను ఇద్దరిని కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ డ్రగ్స్ రాకెట్లో అంటే ఈ గాంజాకి సంబంధించినటువంటి ఇద్దరు దాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడంతో ఇంకా వీరితోటి ఎవరెవరికి గాంజాకి సంబంధించినటువంటి రాకెట్ ఉంది, అదేవిధంగా ఈ సంపత్ యువతికి సంబంధించి మోసం చేసినటువంటి కేసు విచారణ కూడా 2 కేసులను వేరువేరుగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు అని